పక్షవాతం ఎలా వస్తుందంటే దానికి వచ్చే ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. పక్షవాతం అనేది 2 రకాల్లో ఉంటుంది. ఒకటి 80 రకాల వాతాలు ఉంటాయి. ఆ వాతాల్లో పక్షవాతం అనేది 2 రకాలు. ఒకటి పక్షవాతము, పక్షఘాతము. పక్షవాతం ఎలా వస్తుందంటే దానికి వచ్చే ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. కాస్త నరాలు లాగినట్టుంటాయి, గుంజినట్టుంటాయి, అప్పుడప్పుడు చిలుకలు కొట్టినట్టుంటుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా కానీ రావచ్చు. 20 నుంచి వచ్చి 60, 70, 80 ఏళ్ళ ముసలి వరకు కూడా రావచ్చు. కారణం ఏమంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలపై డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు వాత పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. ఆలుగడ్డ కావచ్చు, అనపప్పు, మినపప్పు, అలసందలు, బఠానీలు ఇలాంటివంతా ఎక్కువగా వాళ్ళు ఎప్పుడు తింటుంటారో అలాంటి వాళ్ళకే ఈ సమస్య ఎక్కువైతుంది. 80 రకాల వాతాల్లో ఈ పక్షవాతం అనేది వచ్చేకి ముందు కూడా చాలా వరకు మనిషిలో ఏమి మారుస్తుందంటే ఎక్కువ ఇష్టపడే పదార్థాలు కూడా వాత పదార్థాలే ఉంటుంది వాళ్ళలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఆ చెట్టు మూలికి జతకి ఏం వాడుకోవాలా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి, చిత్రమూలం. దీంట్లో తెల్ల పూలు వచ్చేది మాత్రమే చూడండి. ఇది తెల్ల పూలు ఉంటుంది, దీన్ని చిత్రమూలం అంటాం. ఈ చిత్రమూలం సామాన్యంగా డైరెక్ట్గా వాడుకోకూడదు. డైరెక్ట్గా వాడారనుకోండి చాలా వరకు డేంజర్. ముందుగానే ముందుగానే చెప్తున్నా. దీని వేర్లు మాత్రమే మనం పెరుక్కోవాలి. మొత్తం తెల్లగించుకొని టోటల్ అంతా పెరికామనుకోండి, చూడండి ఇక్కడ నుంచి పూర్తి ఇదంతా చెట్టు అనమాట. ఇది చిత్రమూలము. ఈ వేర్లు మాత్రం మొత్తం వేర్లు పెరుక్కోవాలి. వేర్లు పెరుక్కొని దానిపైన ఉన్న పొట్టు మాత్రమే రాలగొట్టుకోవాలి. 1 రోజు 2 రోజులు ఎండకేసారనుకోండి మొత్తం దాంట్లోనే తేమ ఇదైపోతుంది. అప్పుడు పొట్టు రాలగొట్టుకొని ఒక 1/2 కిలో అంతా తీసి పక్కకు పెట్టుకొని దానికి మనము శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధి అంటే ఎలా చేసుకోవాలంటే నాటు ఆవు గంజలం అంటే మూత్రం, గోమూత్రము అంటాం దాన్ని ఒక సట్టిలో కానీ లేదా పాత్రలో, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో కానీ పోసి ఈ ఒక్క చెక్కను దాంట్లోకి వేసి వదిలేయాలి. పూర్తి మునిగేట్లుగా 1 రోజు వదిలిన తర్వాత ఆ నీళ్ళను వంచేయాలి. గోమూత్రాన్ని వంచేసి మళ్ళీ కొత్తగా గోమూత్రం పోయాలి. ఇలా 5 రోజులు గోమూత్రం మార్చుతూ రావాలి. అలా మార్చిన తర్వాత దాన్ని ఎత్తి ఎండలో ఎండబెట్టండి. ఒక 3 రోజులు ఎండబెట్టండి. ఎండిపోయిన తర్వాత దానికి మనం కలుపుకోవాల్సింది ఏమంటే పల్సర్ కొట్లో దొరుకుతాయి వాయు విడంగములు మరియు త్రికటుకాలు. అంటే ఎండు అల్లము, దాన్ని శుంఠి అంటారు. శుంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇవి సమ ప్రమాణాలు. అంటే శుంఠి, పిప్పళ్ళు 50 గ్రాములు తీసుకోండి. 3 50 అయింది. ఈ మూడిటికి సమం వాయు విడంగాలు వేసుకోండి. వాయు విడంగాలు 150 గ్రాములు ఇదైతే 150 గ్రాములు వాయు విడంగాలు వేసుకొని ఈ 1/2 కిలో చిత్రమూలం వేర్లు ఉన్నాయి కదా, బొబ్బడ, దాంట్లో నుంచి మనము 100 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అది డోస్ ఎక్కువైంది అనుకోండి సమస్య ఎక్కువవుతుంది. దాని నుంచి ఇవన్నీ చేరి 300 ఉంటే అది ఒక్కటే మాత్రమే 100 గ్రాములు తీసుకొని మొత్తం చూర్ణంలాగా చేసుకోవాలి. చూర్ణం చేసుకొని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళల్లో పెరాలిసిస్ అయిన తక్షణమే, ఆ రోజు నుంచి కావచ్చు, మరుసటి రోజు నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయండి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కావటం లేదు, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా సరే ఏం చేస్తారంటే ఆ ఒక పౌడర్ని కొట్టేసి బాగా నైస్గా వస్త్రకాళితం చేసుకోవాలి. కాటన్ బట్ట తీసుకొని బాగా పల్స్గా ఉండే కాటన్ బట్ట తీసుకొని ఫిల్టర్ లాగా చేసుకుంటే నైస్ పొడి వస్తుంది. ఆ పొడిని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళల్లో 1 చెంచా వేసుకొని, లేదా 1/2 చెంచా వేసుకోండి, లేదా 1/4 చెంచా వేసుకోండి. మీ డోస్ ఎలా ఉంటే అలా, దేహ ప్రకృతిని బట్టి. చిన్న వయసు అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఒక పావు చెంచా అంతా తీసుకొని నోట్లోకి వేసుకొని నీళ్ళు తాగుతా రావాలి. కాల పెద్ద వయసు అయింది అనుకోండి, అలాంటి వాళ్ళు టీ స్పూన్ అంటాం, టీ స్పూన్లో ఒక 1/2 చెంచా అంత, లేదా 3 వేలకి ఎంత వస్తే అంత తీసి నోట్లోకి వేసుకొని నీళ్ళు తాగుతారండి. ఇలా ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రం తీసుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ ఒక్క పక్షవాతం కావచ్చు, పక్షఘాతం కావచ్చు, లేదా
ఈ నరాల వీక్నెస్ వచ్చేసి చేతులు కాళ్ళు లాగుతుంటాయి, చెలుకులు లాక్కొడుతూ ఉంటుంది. అలాగే ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా, రక్త సంచారం కాకుండా తిమ్మిర్లు వస్తుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఒక రెమెడీకి మీరుగా చేసుకొని వాడుకుంటూ రావచ్చు. అలా కాని పక్షాన మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి, దానికి ఏమన్నా మాకు మందులు చెప్పండి అంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగిన మందులు ఉంటాయి, నేను పంపిస్తాను, దాన్ని వాడుతూ రావాలని తెలియజేస్తూ ఈ ఒక వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. పక్షవాతం ఎలా వస్తుందంటే దాన్ని వచ్చేక ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం. పక్షవాతం ఎలా వస్తుందంటే దాన్ని వచ్చేక ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం. సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. పక్షవాతం అనేది 2 రకాల్లో ఉంటుంది. ఒకటి 80 రకాల వాతాలు ఉంటాయి. ఆ వాతాల్లో పక్షవాతం అనేది 2 రకాలు. ఒకటి పక్షవాతము, పక్షఘాతము. పక్షవాతం ఎలా వస్తుందంటే దాన్ని వచ్చేక ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. కాస్త నరాలు లాగినట్టుంటాయి, గుంజినట్టుంటాయి, అప్పుడప్పుడు చెలుకులు కొట్టినట్టుంటుంది. ఇలాంటి సమస్య ఎవరికైనా కానీ రావచ్చు. 20 నుంచి వచ్చి 60, 70, 80 ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా రావచ్చు. కారణం ఏమంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలపైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు వాత పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. ఆలుగడ్డ కావచ్చు, అనపప్పు, మినపప్పు, అలసందలు, బఠానీలు ఇలాంటివంతా ఎక్కువగా వాళ్ళు ఎప్పుడు తింటుంటారో అలాంటి వాళ్ళకి ఈ సమస్య ఎక్కువైతుంది. 80 రకాల వాతాల్లో ఈ పక్షవాతం అనేది వచ్చేకి ముందు కూడా చాలా వరకు మనిషిలో ఏమి మారుస్తుందంటే ఎక్కువ ఇష్టపడే పదార్థాలు కూడా వాత పదార్థాలే ఉంటుంది వాళ్ళలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. ఆ చెట్టు మూలికి జతకి ఏం వాడుకోవాలా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది చూడండి, చిత్రమూలం. దీంట్లో తెల్లపూలు వచ్చేది మాత్రమే చూడండి. ఇది తెల్లపూలు ఉంటుంది, దీన్ని చిత్రమూలం అంటాం. ఈ చిత్రమూలం సామాన్యంగా డైరెక్ట్గా వాడుకోకూడదు. డైరెక్ట్గా వాడారనుకోండి చాలా వరకు డేంజర్. ముందుగానే ముందుగానే చెప్తున్నా. దీని వేర్లు మాత్రమే మనం పెరుక్కోవాలి. మొత్తం తెల్లగించుకొని టోటల్ అంతా పెరికామనుకోండి, చూడండి ఇక్కడ నుంచి పూర్తి ఇదంతా చెట్టు అనమాట. ఇది చిత్రమూలము. ఈ వేర్లు మాత్రం అంతా మొత్తం వేర్లు పెరుక్కోవాలి. వేర్లు పెరుక్కొని దానిపైన ఉన్న పొట్టు మాత్రమే రాలగొట్టుకోవాలి. 1 రోజు 2 రోజులు ఎండకేసారనుకోండి మొత్తం దాంట్లోనే తేమ ఇదైపోతుంది. అప్పుడు పొట్టు రాలగొట్టుకొని ఒక 1/2 కిలో అంతా తీసి పక్కకు పెట్టుకొని దానికి మనము శుద్ధీకరణ చేసుకోవాలి. శుద్ధి అంటే ఎలా చేసుకోవాలంటే నాటు ఆవు గంజలం అంటే మూత్రం, గోమూత్రము అంటాం దాన్ని ఒక సట్టిలో కానీ లేదా పాత్రలో, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో కానీ పోసి ఈ ఒక చెక్కను దాంట్లోకి వేసి వదిలేయాలి పూర్తి మునిగేట్లుగా. 1 రోజు వదిలిన తర్వాత ఆ నీళ్ళను వంచేయాలి. గోమూత్రాన్ని వంచేసి మళ్ళీ కొత్తగా గోమూత్రం పోయాలి. ఇలా 5 రోజులు గోమూత్రం మార్చుతూ రావాలి. అలా మార్చిన తర్వాత దాన్ని ఎత్తి ఎండలో ఎండబెట్టండి. ఒక 3 రోజులు ఎండబెట్టండి. ఎండిపోయిన తర్వాత దానికి మనం కలుపుకోవాల్సింది ఏమంటే పల్సర్ కొట్లో దొరుకుతాయి వాయు విడంగములు మరియు త్రికటుకాలు. అంటే ఎండు అల్లము దాన్ని శుంఠి అంటారు. శుంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఇవి సమప్రమాణాలు. అంటే శుంఠి, పిప్పళ్ళు 50 గ్రాములు తీసుకోండి. 3 50 అయింది. ఈ మూడిటికి సమం వాయు విడంగాలు వేసుకోండి. వాయు విడంగాలు 150 గ్రాములు ఇదైతే 150 గ్రాములు వాయు విడంగాలు వేసుకొని ఈ 1/2 కిలో చిత్రమూలం వేర్లు ఉన్నాయి కదా బొబ్బడ, దాంట్లో నుంచి మనము 100 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే అది డోస్ ఎక్కువైంది అనుకోండి సమస్య ఎక్కువవుతుంది. దాని నుంచి ఇవన్నీ చేరి 300 ఉంటే అది ఒక్కటే మాత్రమే 100 గ్రాములు తీసుకొని మొత్తం చూర్ణం లాగా చేసుకోవాలి. చూర్ణం చేసుకొని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళల్లో పెరాలిసిస్ అయిన తక్షణమే, ఆ రోజు నుంచి కావచ్చు, మరుసటి రోజు నుంచి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయండి, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కావటం లేదు, అలాంటి వాళ్ళు ఉన్నా కూడా సరే ఏం చేస్తారంటే ఆ ఒక పౌడర్ని కొట్టేసి బాగా నైస్గా వస్త్రకాళితం చేసుకోవాలి. కాటన్ బట్ట తీసుకొని బాగా పల్స్గా ఉండే కాటన్ బట్ట తీసుకొని ఫిల్టర్ లాగా చేసుకుంటే నైస్ పొడి వస్తుంది. ఆ పొడిని ప్రతినిత్యము ఉడుకు నీళ్ళల్లో
ఒక చెంచా వేసుకొని, లేదా అర చెంచా వేసుకోండి, లేదా 1/4 చెంచా వేసుకోండి. మీ డోస్ ఎలా ఉంటే అలా, దేహ ప్రకృతిని బట్టి. చిన్న వయసు అయింది అనుకోండి, వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఒక పావు చెంచా అంతా తీసుకోవాలి. తీసుకొని నోట్లోకి వేసుకొని నీళ్ళు తాగుతా రావాలి. కాళ్ళ పెద్ద వయసు అయింది అనుకోండి, అలాంటి వాళ్ళు టీ స్పూన్ అంటాం, టీ స్పూన్లో ఒక అర చెంచా అంత, లేదా 3 వేలకి ఎంత వస్తే అంత తీసుకోండి. తీసి నోట్లోకి వేసుకొని నీళ్ళు తాగుతారండి. ఇలా ప్రతినిత్యము తెల్లవారి సాయంత్రం తీసుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ ఒక్క పక్షవాతం కావచ్చు, పక్షఘాతం కావచ్చు, లేదా ఈ నరాల వీక్నెస్ వచ్చేసి చేతులు కాళ్ళు లాగుతుంటాయి, చెలుకులు లాక్కొడుతూ ఉంటుంది. అలాగే ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా, రక్త సంచారం కాకుండా తిమ్మిర్లు వస్తుంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఒక రెమెడీకి మీరుగా చేసుకొని వాడుకుంటూ రావచ్చు. అలా కాని పక్షాన మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి, దానికి ఏమన్నా మాకు మందులు చెప్పండి అంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగిన మందులు ఉంటాయి, నేను పంపిస్తాను, దాన్ని వాడుతూ రావాలని తెలియజేస్తూ ఈ ఒక వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. పక్షవాతం ఎలా వస్తుందంటే దానికి వచ్చే ముందు చాలా వరకు సూచనలు ఇస్తుంది. ఎలా అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవటం, తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాకపోవటం,